కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరం 2024 జనవరి 2 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాల్ని ఇంకా విస్తరిస్తారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఆస్తి విషయాల్లో హామీలు ఉండొద్దు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయట బాగా ఒత్తిడి, శ్రమ తగ్గుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూలత వస్తుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు ముందుకు సాగుతాయి. రాజకీయాల్లో పురోగతి ఉంటుంది. చంద్రుడు రాజకీయాల్లో విజయాన్ని ఆనందించగలడు. తండ్రి ఆశీస్సులు తీసుకోండి. ఆర్థిక లాభాలు సాధ్యమే. ఉద్యోగులకు ఇతరుల నుండి సమస్యలు ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు తొలగుతాయి. కుటుంబ వాతావరణం సానుకూలిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. సూర్య ఆరాధన శుభప్రదం. ఇక దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. ఇక శని ఈరోజు మీకు ప్రతి పనిలోనూ విజయాన్నిస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కంగారు పడతారు. సమస్యలు అధికమవుతున్నాయి. మను విచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. దుర్గాధ్యానం శుభప్రదం. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం చూసుకోవాలి. వాహనం ఉంది. వాహన యోగం ఉంది. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగిపోతాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం మధ్యస్థంగా ఉంటుంది. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ప్రతికూల ఆలోచనల నుండి స్పష్టంగా ఉండడానికి పసుపు పాలు త్రాగాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.